నా పేరు సుమల. వాళ్ళకి అమ్మమ్మన అవుతా నేను. వాళ్ళను హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లోకి వెళ్ళి తోలుకొచ్చిండ్రు. వాళ్ళని ఎట్లా తోలుకపోయి చంపిండో తెలియదు మాకు. జారి పడ్డారని చెప్తున్నాడు సార్. అన్న మాకు న్యాయం కావాలి, ఆయనకి శిక్ష పడాలి. అప్పుడు నా బిడ్డను కూడా చంపిండు ఆయన. సార్ నా పిల్లలకు న్యాయం కావాలి. సార్ ఇంతకుముందు మా అమ్మాయిని కూడా మా బిడ్డను కూడా ఆడే వేసి అంటారు చంపేసింది. ఇప్పుడు మా పిల్లలను కూడా హాస్టల్లో ఉండే హాస్టల్లోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా చెల్లకు బట్టలు ఉతుకనికి ఆయన దొరికిపోయి నూకేసి చంపేసింది. ఆయన ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఆమె కూడా ఏం ప్లాన్ వేసుకున్నాడు, ఆమె కూడా పిల్ల ఉండే, ఆమె పిల్లని కూడా చంపేసారు. చంపేసి ఇద్దరు ప్లాన్ తోటి నిన్న 1 గంటలకు బట్టలు ఉతుక దొరికిపోయి ఆయన మా పిల్లలు కూడా మనమరాళ్ళు అవుతారు. ఒక మనమడు చిన్న పిల్లలు ఆయన ముగ్గురిని చంపేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన తీసుకుపోయి లోపల కూర్చుండబెట్టింది సార్. మేము చేతులు జోడిస్తున్నాం సార్. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు తేదీ 30వ తారీఖు పొద్దున్న సమయంలో బిక్నూరు హ్యామ్లెట్ విలేజ్ అయినటువంటి వెంకటాపూర్లో ఒక 4 చనిపోయినట్టుగా కంప్లైంట్ రాగా స్పాట్కి వెళ్ళి చూస్తే ఒక ఏజ్డ్ మౌనిక అనే అమ్మాయి 26 ఇయర్స్ ఉంటుంది. అలాగే 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, చిన్నపిల్లలు 10 ఇయర్స్ బిలో ఉంటారు. అందరూ కూడా వాళ్ళందరూ చనిపోయి కనబడ్డారు. వాళ్ళ బాడీస్ని వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు ఈ 4 కూడా వాళ్ళ యొక్క పొలానికి నీళ్లు పారించడానికి మన ఎల్లారెడ్డి పెద్ద చెరువు బ్యాక్ సైడ్ వాటర్కి వెళ్ళారు. అది ఆ విలేజ్కి బ్యాక్ సైడ్ అన్నట్టు, అది హ్యామ్లెట్ విలేజ్కి బ్యాక్ సైడ్ వెంకటాపూర్కి. అక్కడికి వెళ్ళేసి ఆ నీళ్లు పారించుకొని తర్వాత ఆ చెరువు రాళ్ళ మీద బట్టలు ఉతికే క్రమంలో బహుశా 2 పిల్లలు కూడా లోపలికి దిగి ఉంటారు స్నానం కోసము. దిగే క్రమంలో వాళ్ళకి ఈత రాక డెప్త్ బాగా ఉండడం వల్ల డ్రౌనింగ్ అయి చనిపోయినారని అనుమానిస్తున్నాము. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోస్ట్మార్టంకి బాడీ పంపించడం జరిగింది. పిఎంఈ అయిన తర్వాత వారి యొక్క రిపోర్ట్ పైన తగిన చర్య తీసుకోబడుతుంది. ప్రైమరీ ఆధారాల ప్రకారం అలాంటిది ఏం లేదండి. 4 కూడా డ్రౌనింగ్ అయ్యే అన్నట్టుగా అనిపిస్తున్నారు. వాళ్ళ యొక్క క్లోత్స్ అనేది అన్నీ తీసి పక్కన పెట్టేసి స్నానం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అది అలాంటిది ఏం లేదు. జస్ట్ ఏంటంటే అతను కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి అతని యొక్క ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కోసం అతన్ని మాట్లాడుతున్నాడు. ఇది 174 డ్రౌనింగ్ అండి, యాక్సిడెంటల్ డ్రౌనింగ్.